నీరజ చనిపోయే ముందు రోజు కూడా నీరజకి పాపనివ్వాలని ఇంటి నుండి బయటకి పాపను తీసుకొస్తుంటే మీ ఇంటికొచ్చే దారిలో తనకి యాక్సిడెంట్ అయింది. అది అబద్ధం. ఇది నీ చెల్లెలాడుతున్న ఒక కట్టు కదా. కట్టు కథ కాదు, నిజం. నువ్విలా అంటావనే పిన్ని ఈ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చాను. నీరజ చనిపోయిందని తెలిసిన తర్వాత నీరజ బిడ్డని ఎంతగా ప్రేమించిందో నాకు అర్థమైందా ఆంటీ. అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు ప్రతిరోజు నీరజే కనిపిస్తుంది. నీరజ ఎంత మానసిక క్షోభ అనుభవించుంటే అలా తనకు తానుగా చనిపోతుంది చెప్పండి. యశోద మాత్రం మీకు తీరని అన్యాయం చేసిందాంటీ. తనకెందుకు మీ మీద ఇంత పగ కోపమో నాకు తెలీదు, కానీ యశోద చేసింది మాత్రం క్షమించరాని తప్ప ఆంటీ. ఆంటీ ఏం చేస్తున్నారు? నన్నెందుకు చంపుతున్నారు? నేనేం తప్పు చేయలేదు కదా ఆంటీ. ఇలా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి దాన్ని చంపేస్తాను. ఏంటి దాక్షాయని, కుమ్మం వైపు చూస్తూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నావు? ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారా ఏంటి? అవును, చాలా ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నాకు తెలియకుండా అంత ముఖ్యమైన వాళ్ళు మన ఇంటికి వచ్చేది ఎవరు? నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. రండి కూర్చోండి. ఏంటి లాయర్ గారు ఉన్న పళంగా ఎటొచ్చారు? ఏం పని మీద? అదేంటి సార్, మేడం మీకు చెప్పలేదా? మీ అబ్బాయి గారి వైవాహిక జీవితం ప్రశ్నార్థకమైంది కదా, దాని గురించి రమ్మన్నారు. ఏంటి దాక్షాయని, లాయర్ గారు ఎందుకు వచ్చారు? కోడలంటే ఇంటి పరువుని కాపాడేది, కొడుకుని ఆనందంగా చూసుకునేది, అత్త మామల్ని కన్న తల్లిదండ్రులుగా గౌరవిస్తూ వాళ్ల మాట వింటూ నడుచుకునేది. కానీ ఆ యశోద వీటిల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? యశోదకి నా కొడుక్కి ఈ ఇంటికి ఉన్న బంధం వెంటనే తెంపేసుకోవాలని చూస్తున్నాను. అందుకే విడాకులకు అప్లై చేయడానికి లాయర్ గారిని పిలిపించాను. నో, నేను ఒప్పుకోను.
ఏం మాట్లాడుతున్నారు? విడాకులేంటి? అదిగో ఆ దరిద్రమే. ఆ దరిద్రం ఇక్కడి నుంచి పోవాలంటే నువ్వు నా కొడుక్కి విడాకులు ఇవ్వాల్సిందే. నువ్వు నా కొడుకుతో విడిపోకూడదు, ఇంతకు ముందులాగా కలిసి ఉండాలి అంటే నువ్వు నీ పాపని వదులుకోవాలి. నీ పాపని మీ అన్నయ్య వాళ్ళకి కానీ అనాథాశ్రమానికి కానీ ఇచ్చెయ్యాలి. ఇక నుంచి పాపకి నీకు ఏ సంబంధం లేదని తెగదెంపులు చేసుకోవాలి. లాయర్ గారు, పేపర్స్ ఇవ్వండి. తీసుకుని ఇందులో ఒక సంతకం పెట్టు. నీకు మాకు తెగదెంపులైపోతాయి. ఏంటి నందా, అత్తయ్య గారు ఇలా అంటున్నారు? మనిద్దరం విడిపోవడం ఏంటి నందా? మన పెళ్లి కాకముందే నాకు పాప ఉందని నీకు తెలుసు, అందరికీ తెలుసు కదా. అప్పుడు అడ్డురాని ఈ పాప ఇప్పుడు ఎందుకు అడ్డొస్తుందో నాకు అర్థం కావడం లేదు. నేనొద్దు, మనిద్దరికి సెట్ కాదు నందా, అత్తయ్య ఒప్పుకోరు అని చెప్పినా నువ్వు నా వెంట పడి ప్రేమించింది, పెళ్లి చేసుకుంది ఇందుకేనా? ఇలా మధ్యలో వదిలేయడానికేనా? ఎందుకు నందా? హా? ఎందుకు? పాపం ఆ పసిబిడ్డ ఏం చేసింది? ఎందుకు దాని మీద అంత కోపం పెంచుకున్నారు? నా జీవితంలో నేను ఏ విషయం నేను మీ దగ్గర దాచలేదు నందా. అంతా తెలిసే కదా, అంతా తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. చెప్పు నందా, చెప్పు. అవును, నీకు సంబంధం లేకుండా బిడ్డ పుట్టిందని ఆ బిడ్డ నేను అంగీకరించడానికి కూడా ఒప్పుకున్నాను. నీ వెంటపడి నేనే ప్రేమించాను. కానీ నువ్వు సుబ్బరాజుతో కలిసి బిడ్డని కన్నావని నాకు అప్పటి వరకు తెలీదు. నీకు నిజం తెలిసి కూడా నువ్వు నాటకం ఆడి నన్ను ట్రాప్ చేసావు. అది నేను భరించలేకపోతున్నాను. ఏమన్నావు నందా? ట్రాప్ చేశానా? నేను ట్రాప్ చేశానా? ట్రాప్ చేస్తే నేను కదా నీ వెంట పడాలి. నువ్వెందుకు నా వెంట పడ్డావు? ఛీ! ఈ ఒక్క మాటతో నువ్వు చాలా దిగజారిపోయావు నందా. నీకెన్నిసార్లు చెప్పాలి? అయ్యో, అసలు ఎన్నిసార్లు చెప్పాలి? ఎలా చెప్పాలి? ఈ పాప మనిద్దరికి పుట్టిన పాప. అయ్యో, ఆ సుబ్బరాజుకి నాకు ఎలాంటి సంబంధం లేదు లేదు లేదు. నేను ఎలా నమ్మించాలి? నేను చెప్పు.
నేను సైన్స్ని మాత్రమే నమ్ముతాను యశోద, మనుషుల్ని కాదు. మంచి మాట చెప్పావురా. డిఎన్ఏ రిపోర్టు కూడా సుబ్బరాజే బిడ్డకు తండ్రి అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఇలా మమ్మల్ని నమ్మించి మోసం చేయాలని చూస్తున్నావు? అమ్మా, తనకింత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. చూడు యశోద, మా అమ్మ చెప్పిందే నేను చెప్తున్నాను. నీకు 2 దారులున్నాయి. నేను కావాలా, పాప కావాలా? నేను కావాలంటే పాపను వదులుకో. పాపే కావాలనుకుంటే డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయి. ఓ, నందు నందు ఆగు నందు. అమ్మా, సంతకాలు మీరు పెట్టి మా ఆఫీసుకు పంపించండి. లేదా నాకు కబురు చేస్తే నేనే వచ్చి తీసుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. వెళ్ళొస్తానండి. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగం ఆగనన్నదే మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే లేరు మంచే ఉందొకటే వంచన కంచే మేలు కోరి మేలు కోడే ఏలు దేవుడే న్యాయం ఏది అని ధర్మం ఏది అని లోకం మరిచిపోయేనా ఆపేవాడు లేక అడిగేవాడు రాక పాపం పెరిగిపోయేనా ఓ మనిషి మరిచావా మనిషితనం విసుగేసి ఇంకో నీకు మీ నాన్న అని తెలియకముందే నందా నిన్ను కూతురుగా అంగీకరించాడు తల్లి. కానీ ఇప్పుడు నువ్వు తన కూతురువే అని తెలిసినా తను అంగీకరించలేకపోతున్నాడు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నాడు. ఎన్ని రోజులు నా జాతకం బాలేదనుకున్నాను. దానివల్లే నేను కష్టాలు పడుతున్నాను అనుకున్నాను. ఇప్పుడు నా వల్ల పాపం నువ్వు కూడా కష్టాలు పడుతున్నావు. అలాగే తండ్రి ప్రేమకి దూరం అవుతున్నావు. నిన్ను ఏదో రకంగా బ్రతిమిలాడి ఈ ఇంట్లో ఉంచడం కూడా కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు నాకు గుండెల నిండా బాధ తప్ప ఇంకేమీ మిగలదు బంగారు తల్లి. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. నిన్ను మాత్రం నేను దూరం చేసుకోలేను. ప్రేమని పంచే మనుషులు నువ్వు ఈ ఇంట్లో లేనప్పుడు ప్రేమని వెతుక్కుంటూ ఏదో ఒక రోజు ప్రేమ దొరుకుతుందనే నమ్మకంతో మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు నంద బిడ్డవే అని ఏదో ఒక రోజు నందాకి తెలుస్తుంది. ఆ రోజు నిన్ను మళ్ళీ ఇంటి వారసురాలిగా ఇక్కడికి తీసుకొస్తాను. అప్పటి వరకు మనం ఈ ఇంటికి ఈ ఇంట్లో మనుషులకి దూరంగా ఉందాం. నన్ను క్షమించు తల్లి.
నీకు తండ్రి ప్రేమ నేను అందించలేకపోతున్నాను. నన్ను క్షమించు. బతుకే బరువు ఈ నేలకి, కరుణే కరువు ఈ నీటికి, వెలుగే రాదు ఈ వైపుకి, శ్వాసే చేదు ఈ గాలికి, ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి, ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి, నిదురించనే నీ తూర్పు నిట్టూరుపే ఓదారుపు, అందాల చిలక పరంజి మొలక అల్లాడకే అంతగా. అమ్మా యశోద, వాళ్ళేదో అన్నారని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోకమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. అలాంటప్పుడు తప్పు చేసిన దానిలాగా నువ్వు బయటికి ఎందుకు పోవాలి? తప్పు చేసిన వాళ్ళందరూ దర్జాగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నువ్వు మాత్రం శిక్ష ఎందుకు అనుభవించాలి? ఈ పసిదాన్ని ఎందుకు బాధ పెట్టాలి? ఎక్కడికి వెళ్ళి బతుకుతావు? ఎలా బతుకుతావు? ఒక్కసారి ఆలోచించమ్మా. తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరేం చేసుకుంటారో చేసుకోమను, మనం చూసుకుందాం. పెళ్లి చేసుకోవడం, వదిలేయడం అంతా వాళ్ళిష్టమేనా? ఏ కోర్టుకు వెళ్తారో, ఏ కోర్టు వాళ్ళకు న్యాయం చెప్తుందో మనము చూద్దాం. నువ్వు ఇక్కడే ఉండి ఫైట్ చేయమ్మా. వద్దమ్మా, వదులమ్మా. సూట్ కేసు ఇవ్వమ్మా. నా మాట వినమ్మా. పద లోపలికి. మావయ్య వదిలేండి మావయ్య. వదలమ్మా. మావయ్య, సూట్ కేసు ప్లీజ్. వదలమ్మా. నానా, ఏం చేస్తున్నావు? వెళ్ళిపోవడానికి సిద్ధపడింది కదా, నన్ను వద్దనుకుంటుంది కదా, ఆ బిడ్డే కావాలని డిసైడ్ అయింది కదా, ఇంకెందుకు ఆపుతావుతానని వెళ్ళనివ్వు. తనకి నచ్చినట్టు తనని బ్రతకనివ్వు. అది కాదురా, నా మాట విను. యశోద ఏ తప్పు చేయదురా. అయ్యా మహాప్రభు, తమరాపుతారా? తమరికి కొడుక్కంటే నిన్న కాక మొన్న కోడలిగా ఇంటికొచ్చినా ఇదెక్కువైపోయిందా? కన్న తండ్రి అనేవాడు కొడుకు గురించి, కొడుకు బాగోగుల గురించి మాత్రమే ఆలోచించాలి, వేరే వాళ్ళ గురించి కాదు. దయచేసి ఈ దరిద్రాన్ని ఇంటి నుంచి వెళ్ళనివ్వు. యశోద ఈ ఇంటికి పట్టిన దరిద్రం అని నువ్వు అంటున్నావు. మన కొడుకు జీవితాన్ని నాశనం చేసే దరిద్రాన్ని నువ్వని నేనంటున్నాను. బంగారంలో ఉండాల్సిన నీ కొడుకు జీవితాన్ని నువ్వే నీ చేజేతులారా నాశనం చేస్తున్నావు. అమ్మే నాశనం చేయట్లేదు నాన్న. అమ్మ నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. అమ్మని ఒక్క మాట అన్నా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆ యశోది ఇంట్లో ఉంటే నేను ఇంటికి గడప తొక్కను. మావయ్య, అనవసరంగా నా వల్ల మీరు గొడవలు పడొద్దు. నా గమ్యం ఏంటో తెలియదు, కానీ నేను ఈ ఇంట్లో మాత్రం ఉండదలుచుకోలేదు.
ఏంటిది? నీ పేరు మీద ఉన్న ఆస్తి పేపర్లు తీసుకో. అవసరం లేదు. మీ దగ్గరే జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టండి. నా జీవితంలో నాకు ఇలాంటి పరిస్థితులు వస్తాయని మా నాన్న ముందే ఊహించాడేమో కానీ నా పేరు మీద వీలునామా రాశారు. డబ్బనేది ఎంత పెద్ద జబ్బో నేను ఊర్మిళని మా వదిన్ని చూసి తెలుసుకున్నాను. నేను ఈ ఇంటి నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నాను నందా. మన భార్యాభర్తల బంధం నుంచి మాత్రం కాదు. ఈ బిడ్డ మన బిడ్డ అన్న నిజం ఏదో ఒక రోజు నేను నిరూపిస్తాను. అప్పుడే నేను మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కుతాను. ఎవత్తే నీకు పిల్లి? నా బిడ్డని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు కదే రాక్షసి. నువ్వు బ్రతుకుంటే నా బిడ్డ ఆత్మ శాంతించదు. నిన్నిక్కడ షూట్ చేసి పారేస్తానే. నా బిడ్డ నన్ను ఏం చెయ్యొద్దు. చావే. వద్దు పిన్ని. చావు. పిన్ని